ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఓకే, ఇప్పుడు మనం డీప్ క్లోనింగ్ గురించి మాట్లాడుకుందాం. సరే, ఇప్పుడు ఈ రెండు చదవండి, లో డాష్ స్ట్రక్చర్డ్ క్లోన్. సరే, వీటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ యొక్క డీప్ క్లోన్కి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ని క్రియేట్ చేద్దాం. ఈ యొక్క బేస్ ఉంది కదా, మన యొక్క బేస్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను, ఇక్కడ రీనేమ్ చేస్తున్నాను ఆబ్జెక్ట్స్ పార్ట్ 5. ఓకే, ఇది మన యొక్క ఆబ్జెక్ట్స్ పార్ట్ 5. ఇందులో ఉన్నటువంటి యొక్క కన్సోల్ స్టేట్మెంట్ని తీసేసాను. సరే, ఇంతకుముందు మనం ఏం నేర్చుకున్నాం, మన యొక్క ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి కీ వచ్చేసి స్ట్రింగ్ లేదా సింబల్ అయ్యి ఉండాలి, కానీ ఈ యొక్క వాల్యూ వచ్చేసి ఏమైనా అయ్యి ఉండొచ్చు. అది ఒక స్ట్రింగ్, నెంబరు, ఫంక్షన్, ఎరే, ఆబ్జెక్ట్ ఏమైనా అవ్వచ్చు అనమాట. ఓకే, సరే, ఇప్పుడు ఇది చూడండి, స్టూడెంట్ అన్నటువంటి ఆబ్జెక్ట్ ఉంది. ఇందులో టోటల్ గా మనకి 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. నేమ్, ఫోన్, అడ్రస్, అలానే విష్ అన్నటువంటి ఒక ప్రాపర్టీ, కాకపోతే అది ఒక ఫంక్షన్ అనమాట. సరే, ఇప్పుడు ఈ యొక్క ఆబ్జెక్ట్ ని బాగా పరిశీలించండి. ఇక్కడ చూడండి, మన యొక్క అడ్రస్ ఉందా, మన యొక్క అడ్రస్ లో మనం ఏమి ఇచ్చాము, పలాస ఉంది, శ్రీకాకుళం ఉంది. పలాస అనేది సిటీ, అలానే శ్రీకాకుళం అనేది డిస్ట్రిక్ట్ అనమాట. ఇప్పుడు ఇది సిటీ అని, ఇది డిస్ట్రిక్ట్ అని అందరికీ తెలియదు కదా. సో అటువంటప్పుడు దీనిని కొంచెం అప్డేట్ చేయొచ్చు అనమాట. ఏ విధంగా అప్డేట్ చేయగలం అని ఒక్కసారి మీ యొక్క మనసులో అనుకోండి. ఓకే, ఏ విధంగా చేయొచ్చు అంటే, మేబీ ఈ విధంగా చేయొచ్చు కదా. ఇప్పుడు ఈ యొక్క అడ్రస్ అనేది ఒక స్ట్రింగ్ రూపంలో చూపించాం కదా, అలానే ఒక ఆబ్జెక్ట్ రూపంలో ఈ విధంగా చూపిస్తే చూసే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది కదా. ఎందుకంటే ఇక్కడ కీ వచ్చేసి సిటీ అని రాసాం, సో కాబట్టి సరే ఇది సిటీ అని అర్థమవుతుంది. అలానే ఇక్కడ కీ వచ్చేసి డిస్ట్రిక్ట్ అని ఇచ్చాం కాబట్టి సరే ఇది డిస్ట్రిక్ట్ అని అర్థమవుతుంది అనమాట. సో ఈ విధంగా రాసుకోవచ్చు. మీకు ఇంతకు ముందే చెప్పాను కదా, మన యొక్క వాల్యూ కెన్ బి ఎనీథింగ్ అనమాట. అదొక స్ట్రింగ్ అవ్వచ్చు, నెంబర్ అవ్వచ్చు, ఎరే అవ్వచ్చు, ఆబ్జెక్ట్ అవ్వచ్చు, ఫంక్షన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేశాను అనుకోనంటే, ఈ యొక్క అడ్రస్ స్ట్రింగ్ ని తీసి ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్ ని పెట్టేశాను అనమాట. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఒక ఆబ్జెక్ట్ లోన ఇంకొక ఆబ్జెక్ట్ అనేది ఉందన్నమాట. సో దీనినే మనం ఏమంటాం అనుకోనంటే నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ అంటాం. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే, ఈ యొక్క స్టూడెంట్ ఆబ్జెక్ట్ ని student1 అనేటువంటి వేరియబుల్లోకి స్ప్రెడ్ ఆపరేటర్ ఉపయోగించి కాపీ చేద్దాం. సో అప్పుడు ఏం జరగాలి, ఈ యొక్క స్టూడెంట్ అన్నటువంటి ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాపర్టీ కూడా మన యొక్క student1 అన్నటువంటి వేరియబుల్లోకి స్ప్రెడ్ అవ్వాలి, అంటే కాపీ అవ్వాలన్నమాట. సరే, ఏం జరుగుతుంది అనేది మనం ఇప్పుడు చెక్ చేద్దాం. సరే, ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే, లెట్ student1 అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇందులోకి స్ప్రెడ్ ఆపరేటర్ ఉపయోగించి నా యొక్క స్టూడెంట్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నిటిని కూడా స్ప్రెడ్ చేశాను అనమాట. అంటే ఇండైరెక్ట్ గా ఒక కాపీని క్రియేట్ చేశాను అనమాట. సరే, ఇప్పుడు ఏం చేస్తాను అనుకోండి, జస్ట్ దీన్ని ఒకసారి ప్రింట్ చేసి చెక్ చేద్దాం. ఓకే, ప్రింట్ చేస్తున్నాను. ఒకసారి మన యొక్క ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాను. ఓకే, డెవలపర్ కన్సోల్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి, మన యొక్క ఆబ్జెక్ట్ అనేది ప్రింట్ అయ్యింది. ఇక్కడ చూడండి, సేమ్ మన అందులో ఉన్నటువంటి నేమ్, ఫోన్, అలానే మనం ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ యొక్క నెక్స్టెడ్ ఆబ్జెక్ట్ కూడా వచ్చింది. సో ఇక్కడ వరకు ప్రాబ్లం ఏమీ లేదు. సరే, ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే, ఈ యొక్క student1 అన్నటువంటి ఈ యొక్క ఆబ్జెక్ట్ ఉంది కదా, అంటే మనం కొత్తగా క్రియేట్ చేసినటువంటి ఆబ్జెక్ట్, ఈ యొక్క ఆబ్జెక్ట్లో ఈ యొక్క ప్రాపర్టీస్ అన్ని ఉన్నాయి. నేనేం చేస్తాను అనుకోనంటే, ఈ యొక్క student1 అన్నటువంటి ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి నేమ్ని అప్డేట్ చేస్తాను. ఓకే, సో ఈ యొక్క నేమ్లోకి ఏం చేస్తాను అనుకోనంటే, ఫర్ ఎగ్జాంపుల్ జాన్ జిగరి అని అప్డేట్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఏం జరగాలి, ఈ యొక్క student1 అన్నటువంటి ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి నేమే అప్డేట్ అవ్వాలి, అంతేగాని ఈ యొక్క స్టూడెంట్ లో ఉన్నటువంటి నేమ్ అనేది అప్డేట్ అవ్వకూడదు. ఓకే, సరే, ఒకసారి మనం చెక్ చేద్దాం. సో అందుకోసం ఏం చేస్తున్నాను అనుకోనంటే, console.log student.name ని ప్రింట్ చేస్తున్నాను, అలానే console.log student1.name ని ప్రింట్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, పైది వచ్చేసి సురేష్ ఉంది, కిందది వచ్చేసి జాన్ జిగరి ఉంది. సో ఇక్కడ వరకు కరెక్ట్గా సరిపోయింది, ఎందుకంటే ఈ పైన ఉన్న దాంట్లో సురేష్ అలాంటిది అలాగే ఉంది, ఇందులో అప్డేట్ అవ్వలేదు అనమాట. సో మనకు కావాల్సింది కూడా అదే. సరే, ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే, నా యొక్క student1 అని క్రియేట్ చేశాను కదా, ఇంతకుముందు అందులో ఉన్నటువంటి నేమ్ని అప్డేట్ చేశాను కదా, ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే, నా యొక్క నెస్టెడ్ ఆబ్జెక్ట్ అయినటువంటి ఈ యొక్క సిటీని అప్డేట్ చేస్తాను అనమాట. సో ఏం చేస్తాను, student1.address.cityలోకి ఏం చేశాను, పలాస కాశీబొగ్గ అని రాశాను అనమాట. ఓకేనా, ఓకే, ఈ విధంగా అప్డేట్ చేశాను. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడ అప్డేట్ చేసాము, ఈ యొక్క student1 అన్నటువంటి ఆబ్జెక్ట్లో అప్డేట్ చేసాం, అంతే కదా. సరే, ఇప్పుడు ఒకసారి మనం రెండింటిని కన్సోల్ లాగ్ చేద్దాం. సో student.address.cityని ప్రింట్ చేస్తున్నాను. అలానే మన యొక్క student1 ఉంది కదా, student1.address.cityని ప్రింట్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఏం జరగాలి, మన యొక్క స్టూడెంట్ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి సిటీ ఏంటి, పలాస, అంతే కదా, అది ప్రింట్ అవ్వాలి. అలానే మన యొక్క student1లోకి ఇప్పుడు మనం కొత్తగా అప్డేట్ చేసాం కదా, పలాస కాసేపుగా, అది ప్రింట్ అవ్వాలి అనమాట. సరే, ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, స్టూడెంట్ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి సిటీ అప్డేట్ అయిపోయింది, అలానే student1లో ఉన్నటువంటి సిటీ కూడా అప్డేట్ అయిపోయింది అనమాట. అంటే ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది, నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ ఉంటే
ఒక ప్రాబ్లం అనేది వస్తుందన్నమాట. సరే ఈ యొక్క ప్రాబ్లం ఏ విధంగా వచ్చింది అనేది ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎప్పుడైతే మనం ఈ విధంగా ఒక వేరియబుల్‌ని తీసుకుంటున్నామో మన యొక్క హీప్‌లోకి ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది వెళ్తుందన్నమాట. అయితే ఇక్కడ మీరు బాగా గమనించండి. ఈ యొక్క నేమ్‌లో మన యొక్క ప్రిమిటివ్ వాల్యూ ఉంది కాబట్టి ఈ యొక్క వాల్యూ వచ్చేసింది. అలానే ఫోన్‌లో ప్రిమిటివ్ వాల్యూ ఉంది కాబట్టి వచ్చేసింది. కానీ ఈ యొక్క అడ్రెస్ చూసారా, ఇందులో ఇంకొక ఆబ్జెక్ట్ ఉందన్నమాట. మరి నిజానికి మన యొక్క ఆబ్జెక్ట్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి అనుకోనంటే హీప్‌లో స్టోర్ అవుతాయి అన్నమాట. అయితే ఈ విధంగా ఉన్నటువంటి నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ అనేవి డైరెక్ట్‌గా ఇదే లొకేషన్‌లో ఉండకుండా మన యొక్క హీప్‌లు వేరే లొకేషన్‌లో స్టోర్ అవుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఈ యొక్క అడ్రెస్‌కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ అనేది ఈ విధంగా మన యొక్క హీప్‌లో ఏదో ఒక లొకేషన్‌లో స్టోర్ అవుతుంది. అది ఏ లొకేషన్‌లో అయితే స్టోర్ అయ్యిందో ఆ యొక్క రిఫరెన్స్ అనేది ఇక్కడ మెయింటైన్ చేస్తుందనమాట. అంతేగాని డైరెక్ట్‌గా ఇక్కడే ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది స్టోర్ అవ్వదు. అలానే ఫంక్షన్స్ కూడా ఆబ్జెక్ట్స్ అని చెప్పాను కదా! ఏం జరుగుతుంది? ఈ యొక్క ఫంక్షన్ కూడా మన యొక్క హీప్‌లో వేరే ఒక మెమరీ అడ్రెస్ లొకేషన్‌లో స్టోర్ అవుతుంది. అది ఏ లొకేషన్‌లో అయితే స్టోర్ అయ్యిందో ఆ యొక్క లొకేషన్ అనేది లేదా ఆ యొక్క రిఫరెన్స్ అనేది ఇక్కడ మనం మెయింటైన్ చేస్తామనమాట. ఓకే. ఇప్పుడు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ లొకేషన్‌లో స్టోర్ అయ్యింది అని అనుకుందాం. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ యొక్క లొకేషన్ ఏదైతే ఉందో అది మన యొక్క స్టాక్‌లో అప్డేట్ అవుతుందనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఒక ఎంప్టీ టార్గెట్ ఆబ్జెక్ట్‌ని తీసుకొని మన యొక్క సోర్స్ ఆబ్జెక్ట్‌లో ఉన్నటువంటి ప్రాపర్టీస్‌ని స్ప్రెడ్ చేస్తున్నామనమాట. సో, స్ప్రెడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఇందులో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా మన యొక్క ఎంప్టీ టార్గెట్ ఆబ్జెక్ట్‌లోకి స్ప్రెడ్ అయ్యాయి. సో, స్ప్రెడ్ అయినప్పుడు ఏం జరిగింది, ఈ యొక్క అడ్రెస్ అలానే విష్‌కి సంబంధించినటువంటి రిఫరెన్సెసే ఇందులోకి వచ్చాయనమాట. అంతేగాని ఇందులో ఉన్నటువంటి వాల్యూస్ డైరెక్ట్‌గా రావు. సో, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అనుకోనంటే నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు రిఫరెన్స్ అనేది కాపీ అవుతుందనమాట. ఓకే. ఇప్పుడు ఈ విధంగా వచ్చినటువంటి కొత్త ఆబ్జెక్ట్ అనేది మన యొక్క హీప్‌లో ఏదో ఒక లొకేషన్‌లో స్టోర్ అవుతుంది. ఈ యొక్క లొకేషన్ అనేది మన యొక్క స్టాక్‌లో ఉంటుందనమాట. ఈ యొక్క లొకేషన్‌ని మన యొక్క స్టూడెంట్1 అన్నటువంటి వేరియబుల్ పాయింట్ ఔట్ చేస్తుంది. సో, ఇప్పుడు మనం ఏం చేసాము, ఈ యొక్క స్టూడెంట్1 డాట్ నేమ్‌ని అప్డేట్ చేసాం. అంటే ఇక్కడ అప్డేట్ అవుతుంది. అంతే కదా! ఇక్కడ మీరు చూడండి 007852 అనేది ఇక్కడ ఉందనమాట. సో, కాబట్టి ఇందులో ఉన్నటువంటి నేమ్ అనేది అప్డేట్ అయ్యింది. అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి నేమ్ అనేది అప్డేట్ అవ్వలేదు. అందుకోసమే ఇక్కడ సురేష్ వచ్చింది, ఇక్కడ జాన్ జిగరి వచ్చింది. ప్రాబ్లమ్ ఏం లేదనమాట. కానీ ఎప్పుడైతే మనం స్టూడెంట్1 డాట్ అడ్రెస్ డాట్ సిటీ అని రాసామో నిజానికి అది ఇక్కడే అప్డేట్ అవుతుంది. ఈ యొక్క అడ్రెస్‌లో అప్డేట్ అవుతుంది. కానీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఏం మెయింటైన్ చేస్తున్నాము, రిఫరెన్స్ మెయింటైన్ చేస్తున్నామనమాట. అంటే ఈ యొక్క లొకేషన్‌ని రిఫరెన్స్ చేస్తున్నాం. అలానే మన యొక్క స్టూడెంట్ చూడండి, మన యొక్క స్టూడెంట్ ఆబ్జెక్ట్ కూడా సేమ్ అడ్రెస్‌నే అంతే కదా! సేమ్ రిఫరెన్స్‌ని పాయింట్ ఔట్ చేస్తుంది. అందుకోసమే ఎప్పుడైతే మనం ఇక్కడ స్టూడెంట్1 డాట్ అడ్రెస్ డాట్ సిటీ అన్నామో ఏం జరిగింది, ఇక్కడ కూడా మనకి పలాస కాసేబుగ్గా వచ్చేసిందనమాట. ఎందుకోసం అనుకోనంటే ఈ యొక్క స్టూడెంట్ అలానే ఈ యొక్క స్టూడెంట్1 ఈ 2 కూడా ఇదే అడ్రెస్‌ని రిఫరెన్స్ చేస్తున్నాయి. చూడండి 007844 007844. సో, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన యొక్క ఆబ్జెక్ట్ డాట్ అసైన్ అలానే స్ప్రెడ్ ఆపరేటర్ ఈ 2 కూడా షాలో కాపీనే చేస్తాయి అనమాట. సో, షాలో కాపీలో ఏం జరుగుతుంది అనుకోనంటే ఒకవేళ నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ ఉంటే ఆ యొక్క ఎంటైర్ ఆబ్జెక్ట్ అనేది కాపీ అవ్వకుండా ఆ యొక్క ఆబ్జెక్ట్ ఏ లొకేషన్‌లో ఉందో ఆ యొక్క రిఫరెన్స్ అనేది కాపీ అవుతుందనమాట. అంతేకాని వాల్యూ అనేది డూప్లికేట్ అవ్వదు. అదే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అయితే ఈ విధంగా రిఫరెన్స్ అనేది కాపీ అవ్వకుండా డైరెక్ట్‌గా ఈ యొక్క వాల్యూనే కాపీ అవ్వాలి అంటే మనం ఏం చేస్తాం, కొన్ని లైబ్రరీస్‌ని ఉపయోగించుకోవచ్చు. లేదా జావా స్క్రిప్ట్ ప్రొవైడ్ చేసినటువంటి ఈ యొక్క స్ట్రక్చర్డ్ క్లోన్ అన్నటువంటి మెథడ్ నేను ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకే. ఈ యొక్క లోడాష్ అన్నటువంటి లైబ్రరీని ఎక్కువ మంది ఉపయోగిస్తారు ప్రాజెక్ట్స్‌లో. ఇది మన యొక్క జావా స్క్రిప్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేసింది కాదు. వేరే కంపెనీ వాళ్ళు చేసిందనమాట. ఓకే. ఇప్పుడు జావా స్క్రిప్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఈ యొక్క స్ట్రక్చర్డ్ క్లోన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. మనం ఏ ఆబ్జెక్ట్‌ని అయితే డీప్ క్లోనింగ్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క ఆబ్జెక్ట్‌ని ఈ యొక్క స్ట్రక్చర్డ్ క్లోన్ అన్నటువంటి మెథడ్‌కి పంపించాలనమాట. అంతే. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. అదేంటంటే మన యొక్క స్ట్రక్చర్డ్ క్లోన్ అన్నటువంటి మెథడ్ మన యొక్క ఫంక్షన్స్ ఉన్నాయి కదా! ఈ యొక్క ఫంక్షన్స్‌ని క్లోన్ చేయదనమాట. ఓకే. ఒక్కసారి మనం చెక్ చేసి చూద్దాం. సో, ఇక్కడ మనం ఏం చేసాము, ఈ విధంగా స్ప్రెడ్ ఆపరేటర్ ఉపయోగించాను కదా! నేనిప్పుడు స్ప్రెడ్ ఆపరేటర్‌ని ఉపయోగించను. ఎందుకంటే స్ప్రెడ్ ఆపరేటర్‌ని ఉపయోగిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, ఈ యొక్క నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ యొక్క రిఫరెన్స్ అనేది కాపీ అయిపోతుంది కదా! సో, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అనుకోనంటే స్ట్రక్చర్డ్ క్లోన్ ఉపయోగించాననమాట. ఓకే. సో, స్ట్రక్చర్డ్ క్లోన్ ఉపయోగించి నా యొక్క ఆబ్జెక్ట్‌ని పంపించేశాను. అయితే మీకు ఏం చెప్పాను, స్ట్రక్చర్డ్ క్లోన్ వల్ల ఒక చిన్న ప్రాబ్లమ్ ఉందని చెప్పాను కదా! సరే ఆ యొక్క ప్రాబ్లమ్ మీరు చూడండి. సో, ప్రాబ్లమ్ ఏంటి అనుకోనంటే మన యొక్క ఫంక్షన్స్ ఉన్నాయి కదా! ఈ యొక్క ఫంక్షన్స్ అనేవి కాపీ అవ్వదనమాట. ఓకే. చూసారా కుడ్ నాట్ బి క్లోన్డ్ అన్నారనమాట. ఓకే. సో, అందుకోసం నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకోనంటే జస్ట్ ఒక్కసారి ఈ యొక్క ఫంక్షన్‌ని కామెంట్ చేశాను. ఓకే. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఇక్కడ పలాస వచ్చింది, ఇక్కడ పలాస కాసేపుకి వచ్చింది. మనకు కూడా అదే కావాలి కదా! ఇక్కడ మనకి ఏం జరిగింది అనుకోనంటే
ఇక్కడ మనకి రిఫరెన్స్ అనేది కాపీ అవ్వలేదన్నమాట. డైరెక్ట్‌గా ఆ యొక్క ఆబ్జెక్టే కాపీ అయిపోయింది. అందుకోసమే ఇక్కడ స్టూడెంట్ 1 డాట్ అడ్రెస్ అనేది ఒక లొకేషన్ పాయింట్‌ఔట్ చేసింది. స్టూడెంట్ డాట్ అడ్రెస్ అనేది ఇంకొక లొకేషన్‌ని పాయింట్‌ఔట్ చేయడం వల్ల ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది. ఇక్కడ మనం కొత్తగా అప్డేట్ చేసినటువంటి వాల్యూ అనేది వచ్చిందన్నమాట. ఓకే. సో, కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్ట్రక్చర్డ్ క్లోన్ ఉపయోగించడం వల్ల ఈ యొక్క ఫంక్షన్స్ అనేవి కాపీ అవ్వనమాట. సో, దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకోసం అనుకోనంటే ఫంక్షన్స్ అనేవి ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అనమాట. అంటే ఈ యొక్క ఫంక్షన్‌ని కాల్ చేసినప్పుడు ఇందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో, అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, అదంతా మీకు చెప్పాలి అంటే సీరియలైజబుల్, డీసీరియలైజబుల్ ఇవన్నీ చెప్పాలి. అంత మీకు ఇప్పుడు అవసరం లేదన్నమాట. సో, జస్ట్ గుర్తుపెట్టుకోండి స్ట్రక్చర్డ్ క్లోన్ ఉపయోగించి మనం డీప్ క్లోనింగ్ చేయొచ్చు. కాకపోతే అందులో ఫంక్షన్స్ అనేవి క్లోనింగ్ జరగవనమాట. సో, వాటిని రెక్టిఫై చేయడానికి మనం లోడాష్ లాంటి లైబ్రరీస్‌ని ఉపయోగించుకోవచ్చు. ఓకే. సరే, ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి ఆబ్జెక్ట్స్ కాన్సెప్ట్స్ మీద ఒక చిన్న ప్రాక్టీస్ సెషన్ అనేది చేద్దాం. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తా.